హిందూయిజం ఈ బ్రాహ్మణవాదం, మనువాదం, వేదాలు, పురాణాలు, దేవుడు, దయ్యం, శాస్త్రం అని చెప్తావు. మమ్మల్ని హింసించిండ్రా చెప్పావు కదా, మా మీద దాడి చేసిండ్రా చెప్పావు కదా, మమ్మల్ని కుక్కల కన్నా హీనంగా చూసిండ్రు చెప్పావు కదా. అంటే ఏం చేస్తావు ఇప్పుడు? చెప్తే ఏమొస్తుంది? గడిచిపోయింది తిరిగి వస్తుందే? చేతనైతే ఇప్పుడు మారురి. ఇది కంప్యూటర్ కాలం, మంచి చదువుకోరి. మనకు రిజర్వేషన్లు ఉన్నాయి, అంబేద్కర్ రిజర్వేషన్లు ఇచ్చిండు, మంచి చదువుకోరి. అదే నువ్వు ఒక కలెక్టరుగా, ఒక పోలీస్ ఆఫీసర్గా, నువ్వు ఒక డాక్టరుగా, అప్పుడు వచ్చి ఎవరన్నా నీకు దూరం పెడతారా? నీకే సెల్యూట్ కొడతారు. కష్టపడి మంచి సంపాదించుకో, 10 రూపాయలు సంపాదించుకో, ఆస్తులు గడించుకో, అందరు నీతోనికే వస్తారు. చూడండి, దూషణ భూషణాదులతోటి మనకే లాభం లేదు. స్వయం కృషితోని మనం పైకి రావాలి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నేనెవరు, నేను పుట్టింది ఎక్కడ, ఏ సామాజిక వర్గంలో పుట్టానో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నేనే చెప్పుకుంటా ప్రతి వేదిక మీద. ఈనాడు నన్ను ఈ వేదికకు ఒక మాన్యతగా పిలిపించి నాతో ఒక సందేశాన్ని ఇప్పిస్తున్నారంటే ఎవరన్నా వచ్చి నన్ను ఇట్లా మారమని చెప్పినరా, నన్ను ఇట్లా తయారుగమ్మని చెప్పినరా? నేను తయారైనా, మా గురువుతో నా బోధ తీసుకున్నా, మా గురువు మంత్రం ఇచ్చిండు, ఆ మంత్రమే నాకు శ్రీరామ రక్ష అని చెప్పి నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ఆ మంత్రాన్ని జపం చేసుకుంటా నాకున్నటువంటి ధారణ శక్తి నేను పెంచుకున్నా, నాకున్నటువంటి డివైన్ పవర్ని నేను పెంచుకున్నా, నాకున్నటువంటి కాస్మలాజికల్ ఎనర్జీ సీక్వెన్సెస్ని డెవలప్ చేసుకున్నాను నేను. అలా అందరూ మారొచ్చు. భగవంతుడు నీవు మారొద్దని నీకేమైనా అడ్డు పెట్టిండా? నీవు బాగుపడొద్దని దేవుడేమని కంచాటం వేసిండా? ఎవరో చేసిన తప్పుకు సమాజాన్ని బలి చేయడం మంచిది కాదు. ఈ అంటూ ముట్టు బంద్ చేయాలి. ఇది బంద్ చేస్తేనే సమాజ పరివర్తనం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అసలైన అంటూ ఏంది, ముట్టు ఏందో నేను చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. నీ తండ్రి కడుపులో నుంచి వచ్చిన ఇత్తనం నీ తల్లి కడుపులో పోయి నీ తల్లి కడుపులో ఉన్న పువ్వును ముట్టుకుంటేనే నువ్వు బయటకు వచ్చినావు. అది అసలైన ముట్టు. అసలైన ముట్టు అదే. ఒకవేళ నీ తల్లి కడుపులో ఆ ఇత్తనం పోయి ఆ పువ్వును ముట్టుకోకుండా ఆ తల్లి ముట్ట అయితే నువ్వు పుట్టేవాడవే కదా. అసలైన ముట్ట అంటే అదే. అసలైన ముట్ట అది. అంటిముట్టులు ఆడబెట్టుకొని బయట వచ్చి నీ బొందెలతో ఎందుకయ్యా మీకు అంటిముట్టులు? సచిన్నాడు ఏడబోతుంది బొందే. నువ్వు మాట్లాడగలుగుతావా? అమ్మా, నా తండ్రితో ఎందుకు నువ్వు ముట్టు పడితివి, ఎందుకోసం నన్ను అంటించుకుంటివి అని అడుగుతావా? అసలైన అంటుముట్టది. జీవధర్మ సిద్ధాంతం ప్రకారంగా, జీవ బ్రహ్మైక్యవాదం ప్రకారంగా అది యోగి వేమనార్యులు చెప్పిన సత్యం ఇది. ఆత్మజ్ఞాన పరిపూర్ణమయ్యా మన ధర్మం. సనాతన ధర్మం అంటే చిన్నది కాదు, ఆషమాష విషయం కాదు ఇది. ప్రపంచం 1,00,000 సంవత్సరాలు అప్డేట్ అయినా మన ధర్మాన్ని అర్థం చేసుకోలేదు. అంత గొప్ప ధర్మం మనది. కేవలం ఏమిటి? పోతపాలు దాగనీకే మనం రుచి మరిగినాం. పోతపాలు దాగనీకే రుచి మరిగి మనలకి శిచ్చులు, మనకి కయ్యాలు, పంచాయతీలు. ఆ పంచాయతీలు ఇప్పటి వరకైనా కూడా తీరలేదు, ఇక ముందు కూడా తీరవు. దానికి ఒక పర్థం ఉంటే కదా తీరడానికి. ఈ అంటుముట్టు బంద్ చేస్తే సమాజ పరివర్తనం జరుగుతుంది. సనాతన ధర్మం ప్రపంచంలోని జగద్గురువై వర్ధిల్లుతుంది. అవన్నీ బంద్ చేసుకోవాలి. రెండవ అంశం ఆధ్యాత్మిక పరివర్తనం. అంటే స్పిరిచువల్గా మనం డెవలప్ అవ్వడం, ఆటోమేటిక్గా డెవలప్ అయినాం. ఆధ్యాత్మికంగా మనం ఏం పరివర్తనం చెందక్కర్లేదు. ప్రపంచానికి సత్యం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటి, ఆధ్యాత్మికత అంటే ఏమిటో చెప్పినటువంటి మొట్టమొదటి మానవ జాతి వికాసం సనాతన ధర్మం మాత్రమే. ఇంతవరకు ఎవరు చెప్పలేదు. చూడండి, నాయన పాటలు నేను చాలా వింటా. మానవా ఈ జన్మ మళ్ళీ రాదురా అనే పాట పాడిండు నాయన. ఎంత అర్థం ఉంది దాంట్లో. ఇట్స్ వండర్ఫుల్ ఫిలాసఫీ ఆఫ్ మ్యాన్. ఆత్మ యొక్క విజ్ఞాన ఛందస్సును 64 కళలతో చెప్పిన పాట అది. ఎవడన్నా చెప్పగలుగుతాడు ఈ ప్రపంచంలో? పడిపోయి బొందెల మీద రీసెర్చ్లు చేసిన ప్రపంచాలన్నీ ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ పోతుంది, మళ్ళీ కర్మను అనుభవించడానికి ఎక్కడొస్తో చెప్పినటువంటి గొప్ప ధర్మం సనాతన ధర్మం మాత్రమే. మన ధర్మంలో సందుకు ఒక సాధువు పుట్టిండు, గల్లికి ఒక గురువు పుట్టిండు, వాడకు ఒక యోగి పుట్టిండు. అందరు ఎప్పటికప్పుడు జాగృతం చేసిండ్రు, మనకి అన్నీ చెప్పిండ్రు మనకి. కేవలం మనం దేనికి బానిసలమైనమంటే పోతపాలుకి, పొరిగింటి పుల్లకూర రుచి. వానికే గతి లేక ఈ దేశంకి వచ్చిండు, వాళ్ళకి లేకొచ్చిండ్రు. ఆధ్యాత్మిక విజ్ఞానం లేకొచ్చిండ్రు, తిన్నీకే తిండి లేకొచ్చిండ్రు. ఎప్పుడు వచ్చిండ్రు? 100 సంవత్సరాల కింద వచ్చిండ్రు.
అటువంటి వాళ్ళని చూసి వెనకడికి పెద్ద మనసులో మాట చెప్తారు పల్లెటూళ్ళ, కుక్కను చూసి నక్కబోతలు పెట్టుకునిన్నదంట. ఆ కుక్కకు పెడుసు రోగం ఉన్నందుకు యజమాని ఓతలు పెట్టినాడు. ఈ నక్క కాస్త వచ్చి దీని పేమిన డిజైన్ బాగుంది నాకు పెట్టని చెప్పి పోయినదంట. కర్రు గరం చేయ ఓతలు పెట్ట. సమాజంలో ఇప్పుడు అదే జరుగుతుంది. వాడు తెలివకి ఈ దేశంకి వచ్చిండు, తెలుసుకుందామని వచ్చిండు, రుచి చూసిండు, అనుభవించడం మొదలుపెట్టిండు. ఈ దేశాన్ని అన్ని విధాలుగా అనుభవించిండు మనల్ని. మనం బానిసలమైనం. ఇప్పటికీ బానిసత్వంలో ఉన్నారు మీరందరూ. ఎవరు కూడా జన్మ పరంపర సంభవంతో లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా జన్మ పరంపర సంభవంతో లేరు. ఒక గుళ్ళోకి పోతే పేరు అడుగుతారు, గోత్రం అడుగుతారు. నీ గోత్రం యొక్క అస్తిత్వం నీకు తెలుసా? నీ గోత్రం యొక్క మూలం నీకు తెలుసా? నష్టన బొట్టు పెడతావు, నడుముకు మొలతాడు కడతావు, సచినాడు రుణం విడిపిస్తావు, ఆడపిల్ల పుష్పవతి అయితే ఒక ఫంక్షన్ చేస్తావు, తొట్లలేస్తావు, పేరు పెట్టుకుంటావు, అన్నీ బాగుండాయి. చేసేటివన్నీ లంగశాస్త్రాలు. ఏంటిది? సమాజ పరివర్తనం అంటే అర్థమైంది. సమాజం ఇంకా కూడా గతి తప్పింది మనది. అన్నీ ఉన్నోడే చెడిపోయింది అన్న మాట ఇక్కడ వ్యక్తమవుతుంది మన సమాజం లోపల. ఏందో తెలుసా? ఇంత గర్వంగా ఇంత గాంభీర్యంగా ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ కూసున్నోళ్ళందరూ కూడా అబద్ధం చెప్తే బాగోలేదు, భూదేవి మీద కూసున్నారు, అబద్ధం చెప్పకురి. ఎంతమంది ఉరుసులు చేస్తారు? చేతులు లేపురి. అబద్ధం చెప్పకరని చెప్పిన చేతులు లేపురి. ఉరుసులు ఎంతమంది చేస్తారు? పీర్ల పండుగ కడవ ఎంతమంది అలా ఆడతారు, మాలిజలు వంచుతారు, కందుర్లు చేస్తారు, చేతులు లేపురి. దర్గాల కడుకోయి నవ్వకండి. నవ్వడం కాదు ఇది, సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఇది. సిగ్గుపడాల్సిన అవసరం ఇది. సమాజ పరివర్తనం జరగాలంటే కొన్ని పక్కన పెట్టాలి. ఆధ్యాత్మిక పరివర్తనం జరగాల్సిన అవసరం వచ్చింది అని చెప్పడం నాకు సిగ్గు అవుతుంది. ఎందుకంటే మనం ఆధ్యాత్మికంగా పరివర్తనం చెందాల్సిన అవసరం లేదు. ప్రపంచం మనల్ని చూసి నేర్చుకోవాల్సింది పోయి ఇప్పుడు మనల్ని మనం మార్చుకునే పనిలో పడ్డాం. చూడండి, మీరు తుర్కదేవుళ్ళకు పూజలు చేస్తారు, బాగుంది. ఆపత అంటే 60 జాగాలు, ఏదో కష్టం వచ్చిటది, ఆపత వచ్చిటది, రోగం వచ్చిటది, అనుకున్న పనులై లేకుంటాయి, పిల్లలై లేకుంటారు, ఇంకేమన్నా ఉంటుంది, పోయి చేసిండ్రు, బాగుంది. జగతిలో మీకు ఒక్కరికే కష్టాలు ఉన్నాయా? లోకంలో మీరు ఒక్కరే బొడ్డు కోసి పేరు కొట్టుకొని సిరిపాదం వేసుకొని పుట్టినరా? తుర్కోలు ఉట్టిలేరా? క్రైస్తవులు ఉట్టిలేరా? మళ్ళీ ఓలేందుకు మీ దేవుళ్ళ కాడికి రారు? మీరెందుకు పోతారు? పోనీ స్వామి, అసలు క్రిస్టియన్స్కి కష్టాలే రావు స్వామి. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు డావకాన్లకు రారు, కొట్లాడతలేరు, పోలీస్ స్టేషన్లో పోతలేరు, కోర్టు పోతలేరు, వాళ్ళు చచ్చిపోతలేరు స్వామి. మనమే చచ్చిపోతున్నాం, మనకే ఆపత్తులు వస్తున్నాయి, అందుకే మనం ఆడిపోదాం. స్వామి, తుర్కోళ్ళ దాంట్లో కూడా ఎవరు చచ్చిపోతలేరు, వాళ్ళకి ఆపత్తులు వస్తలేవు, వాళ్ళు డావకాన్లోకి వస్తలేరు, వాళ్ళకు రోగాలు వస్తలేవు, వాళ్ళు చచ్చిపోతలేరు, అందుకే మనం పోదాం స్వామి, మనం కూడా చచ్చిపోకుండా ఉంటాం, మనకు కూడా అప్పులు కావు, మనకు కూడా ఆపత్తులు రావు అంటారా? చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. భూదేవి సాక్షి చెప్తున్నా, రాసుకొచ్చిన రాతకే మీ జన్మ మినహా ఏమీ లేదు. ఏమి రాసుకొచ్చిన వాళ్ళు అనుభవించాలి. మీరు గుళ్ళని మారించడం వలన, గురువులను మారవడం వలన, దేవుళ్ళను మారడం వలన మీ యొక్క కర్మలు పోతాయి, మీ కష్టాలు పోతాయి, మీ ఆపతులు పోతావు అనుకుంటే, ఆనాడు శ్రీరామచంద్రుడు కూడా దేవుళ్ళను మార్చాల్సిన అవసరం ఉండే. సత్య హరిశ్చంద్రుడు కూడా దేవుళ్ళను మార్చాల్సిన అవసరం ఉండే. వాళ్ళు దేవుళ్ళను మార్చిరే, వాళ్ళు గురువులను మార్చిరే. రాముని కన్నా ఎక్కువ కష్టాలు మనం పడ్డామా? ఆడి తప్పని హరిశ్చంద్ర మహారాజు కన్నా కష్టాలు పడ్డాం మనం. పోనీ భవిష్యత్తునే దర్శించినటువంటి కాలజ్ఞాన ద్రష్ట అయినటువంటి బ్రహ్మంగారి కన్నా మనం గొప్పోలమా? బ్రహ్మంగారు గురువులను మార్చిండా, దేవుళ్ళను మార్చిండా? ఇవన్నీ ఎందుకోసం చేస్తుండ్రు మీరంటే, ఆనాడు ఎవడో వచ్చిండు. మన ధర్మంలో ఒక వీక్నెస్ ఉంది, అతిథి దేవో భవ. వేదం చెప్పింది ఈ మాట, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇవన్నీ బాగుండాయి. ఎవరు తల్లి, ఎవరు తండ్రి, ఎవరు ఆచార్యుడో మనకు క్లారిటీ ఉంది. కానీ అప్పుడు వేరే దేశాల వాళ్ళు ఈ దేశానికి రాకపోయేది, రాకపోక లేకుండే. మన దేశంలో ఉన్నవాడే అతిథిగా వస్తాడు, వచ్చినవాడు ఎవడో ఒక భిక్షు రూపంలో శివుడో వస్తాడో, విష్ణుమూర్తి వస్తాడో అని చెప్పి ఈ వేద సూక్తిని మన వాళ్ళకి నేర్పిండ్రి. కానీ నీచ నికృష్టులైనటువంటి నరరూప రాక్షసులు కూడా వస్తారని మన వాళ్ళకి తెలియదు. కానేమో ఎవడో వచ్చే
ఆచార్య దేవో భవ అని చెప్పిన తర్వాత, అతిథి దేవో భవ అని చెప్పిన తర్వాత ఇంకొక మాట కూడా మన వాళ్ళు చెప్పేది ఉండే. ఏమిటి? సత్య సుజ్ఞాన సంపన్న అతిథి దేవో భవ. సత్య సుజ్ఞాన సంపన్నుడైనటువంటి అతిథి వస్తేనే గౌరవించండి అని చెప్పేది ఉండే, కానీ చెప్పలేరు. అట్లా వచ్చిన వాళ్ళు ఏం చేసిండ్రు? వచ్చినావు కదప్ప, వ్యాపారం చేసుకుంటావా, గిడింత భూమి ఉంది, ఆడ గుడి చేసుకో, నీవేం వ్యాపారం చేసుకుంటావు చేసుకో అని చెప్పి సంధించిరి. ఏలు పెట్టనీక సంధిస్తే కాలు పెట్టే, కాలు పెట్టనీక సంధిస్తే ఇప్పుడు కైలాసంకే తొక్కనీకే వాడు పని పట్టుకున్నాడు. ఏం చేసిండు? తర్వాతకి వచ్చిండు, ఏయ్ మీ దేవుళ్ళకు పూజ చేయి, మా దేవుళ్ళకు పూజ చేయి, దా ఇడ చేయి. చేస్తావా సంపన్న? కత్తి తీసుకొచ్చి గొంతు మీద పెట్టిండు. చేస్తావా చచ్చిపోతావా? పంచన్ చేస్తా. చేసిండ్రు మనోళ్ళు, గత్యంతరం లేక చేసిండ్రు. ఎవరు? మీ తాత ముత్తాతలు చేసిండ్రు. నీకు దేవుళ్ళు కరువైండ్రే, నీకు పూజలు లేకుండేనా, నీకు పునస్కారం లేకుండేనా, నీకు జాతరలు లేకుండేనా, వ్రతాలు లేకుండేనా, నోములు లేకుండేనా, నీకు కోసుక తినే దేవుళ్ళు లేకుండ్రే, సాత్విక దేవుళ్ళు లేకుండ్రే, ఏమి తక్కువైండే నీకు? మన వాళ్ళు భయంతో చేసిండ్రు, బలహీనతతో చేసిండ్రు. ఒకవేళ ఆధ్యాత్మిక వారసత్వం ప్రకారంగా సమస్త వేదముల సారంతో ఆధ్యాత్మికతలో ఉండేటటువంటి తత్వం మీకన్నా ఎక్కువ నాకు తెలుసా, నాకన్నా ఎక్కువ మీకు తెలుసు, ఎవరన్నా వచ్చి ఇక్కడ మాట్లాడితే కన్నా మాట్లాడి సూతం. మా జన్మనే భగవంతునికి త్యాగం చేసినాం. 24 గంటలు మేము అన్వేషణ చేస్తూ ఉంటాం. మీరందరూ కూడా బానిసత్వంలో ఉన్నారు. జన్మ బానిసత్వం అయితే పోతుంది, కర్మ బానిసత్వం అయితే పోతుంది, వంశం బానిసత్వం అయితే పోతుంది, ఆధ్యాత్మిక బానిసత్వం అయితే పోదు. తరతరాలు వెంటాడుతుంది అది. మీరందరూ ఆధ్యాత్మిక బానిసత్వంలో ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గతంలో చేసిండ్రు. ఇక ముందు మనం ఎవరం కూడా దుర్గదేవుళ్ళని చేయొద్దు, చర్చిలకు పోవద్దు. వాళ్ళు చేసుకోకో, వాళ్ళ దేవుళ్ళను వాళ్ళు పూజలన్నా చేసుకోకో, కందూర్లన్నా చేసుకోకో, మాలిజలన్నా వంచుకోకో, అలయన్నా ఆడుకోకో, బొడ్డెమ్మలన్నా వేసుకోకో, ఏమన్నా చేసుకోకో. ఓలు మన దేవుళ్ళతోనికి రానప్పుడు మనం ఎందుకు పోవాలి? మనకేమైనా తక్కువైందే? ఇంకా ఒక విషయం చెప్పున్నా, వాళ్ళకు ఒకటే దేవుడు, ఒకటే బుక్కు, ఒకటే గురువు. మనకు మీరు 100 జన్మలెత్తినా తరగని సాహిత్యం మన ధర్మంలో ఉంది. 100 జన్మలెత్తినా తరగని గురువులు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు మన ధర్మంలో. ఎవరిని పూజించుకుంటావు? నీ ఇష్టం వచ్చిన వాళ్ళని పూజించుకునే స్వతంత్రత మన ధర్మంలో ఉంది. వాళ్ళ ధర్మంలో అది లేదు. మొక్కితే ఇతన్నే మొక్కు, కొలిస్తే ఇతన్నే కొలువు. మళ్ళా పక్కదారి పోయినవా వేసి పడేస్తాం. స్వేచ్ఛ ఉంది సనాతన ధర్మంలో, ప్రతిష్ట ఉంది సనాతన ధర్మంలో. మనకు సంబంధం లేని పంచాయతీలను ఇళ్ళలో పెట్టుకున్నారు కాబట్టి వాటన్నిటిని మనం మార్చుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. మార్చుకోవాలి కూడా. మార్చుకోకపోతే జరగాల్సినటువంటి అనర్థాలు కూడా రెడీగా ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. అవతలున్నది భక్తి కాదు, అవతలున్నది దైవత్వం కాదు. అవతల భక్తి ఉంటే, దైవత్వం ఉంటే పాకిస్తాన్లో ఉన్న మన గుడులు ఎక్కడ పోయి? పాకిస్తాన్లో ఉన్న మన హిందువులు ఎక్కడ పోయిరి? అది భక్తి కాదు, కేవలం అధికార దాహం. మేమే ఉండాలి, మా దేవుడే సత్యం, మేమే సత్యం, మీరందరూ పనికిరానోళ్ళని చెప్పేటటువంటి ఉదాహరణది. కట్టు బానిసత్వం అది అవసరం లేదు మనకు. ఎస్, నీవు ఎల్లమ్మ తల్లి గొయ్, 100 యాటలు వస్తావు కొయ్, కోటమసమ్మ గొయ్, గజలమ్మ గొయ్. లేరా నీ ధర్మంలో కోసుక తినికే దేవుళ్ళు ఎన్ని వస్తావు కొయ్. ఎల్లమ్మ తల్లి అంటే ఎవరు? పచ్చికుండలో నీళ్లు తెచ్చి శివాభిషేకం చేసిన మహాపతివ్రత. అటువంటి తల్లిని కాలదాన్ని ఏమి సత్యం కనిపించిందని పోతున్నారు మీరు. ఏది పవిత్రత అంటే? త్యాగం ఉంది, సౌశీల్యం ఉంది, ధర్మం ఉంది మన ధర్మం లోపల. ఇది ఈ జన్మకు కావాల్సినటువంటిది. ఆధ్యాత్మిక పరివర్తనం కూడా జరగాలి. ఇక్కడ స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేయనిక రాని వాళ్ళకి చెప్పాలి, ఫోన్ ఓపెన్ చేసి చెప్పాలి, బంగ్లాదేశ్లో హిందువులను ఎట్లా చంపుతున్నారు, పాకిస్తాన్లో హిందువులను ఎట్లా చంపుతున్నారు, ఏం జరుగుతుందో వాళ్ళకు చూపాలి, చెప్పాలి వాళ్ళకు. పాపం వాళ్ళకు తెలియదు. ఈ మధ్యలో చాలామంది నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, స్వామి తరతరాల నుంచి మా పెద్ద మనుషులు చేసిండ్రు, నీవు సడన్గా వచ్చి చెప్తే ఎట్లా బంద్ అవుతాం స్వామి అంటున్నారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఏందనేది తెలియదు. మీరు తెలియజెప్పాలి, ఆ బాధ్యత మీ మీద ఉంది. లేకపోతే మన దేశాన్ని సుస్థిరంగా
పట్టపగులు 10 మంది చూడంగా నిట్ట నిలువురో దోచుకోవాల్సిన అవసరం మళ్ళీ రావచ్చేమో. ఆడించలేదా? బట్టలు ఇడిపించి బతుకమ్మని ఆడించలేదా? ఆడవాళ్ళని బట్టలు ఇడిపించి బతుకమ్మ ఎవరు ఆడిచ్చిరి? అటువంటి వాళ్ళని మనం ఎందుకు పూజ చేయాలి? మనకు అవసరం లేదు. న్యాయం మన పక్షాన ఉంది, ధర్మం మన పక్షాన ఉంది. మనమే ఈ జగతికి జ్ఞానం ఇచ్చినటువంటి ఆధ్యాత్మికవేత్తలం. దానికి ప్రమాణం